Hello everyone, welcome to Civic Center IAS Academy. So my name is Venkatesh. ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించి ట్రెండ్స్ అనేవి చూద్దాం. ట్రెండ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి కొన్ని ఇన్సైట్స్ ప్రొవైడ్ చేసి రైట్ డెసిషన్స్ యూజ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బడ్జెట్ రిలీజ్ చేస్తుంది, సర్వే రిలీజ్ చేస్తుంది. సర్వేలో డేటా అంతా ఉంటుంది. ఎందుకు రిలీజ్ చేస్తారు అది? ఎందుకంటే డేటా ఓరియంటెడ్గా డెసిషన్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి. ఒక ట్రెండ్స్ గమనించినప్పుడు రైట్ డెసిషన్స్ తీసుకుంటాం. సో దట్ ఈస్ వాట్ విల్ బి డూయింగ్. విల్ బి సీయింగ్ ద ట్రెండ్స్ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫర్ ఎ టైం పీరియడ్. సో మన ఎజెండా ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏం అప్డేట్స్ ఉన్నాయి, ఎగ్జామ్ గురించి అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ట్రెండ్స్ అనాలిసిస్ ఎందుకు, నోటిఫికేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అదే క్వశ్చన్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్గా మెయిన్స్ ఎలా ఉన్నాయి, ఇవంతా కూడా మనం ఒక్కొక్క దాన్ని చూస్తూ ఉంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సార్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మొన్న ఏదో కలిసారంట కదా, మొన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఒక రివ్యూ కమిటీ మీటింగ్ తీసుకున్నారు. ఆ రివ్యూ కమిటీ మీటింగ్ది రిపోర్ట్ అనేది కూడా బయటికి రిలీజ్ చేశారు. పబ్లిక్గా రిపోర్ట్ అనేది కూడా బయటికి రిలీజ్ చేస్తారు. అంటే మనము సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి 15th of August అని చెప్పాం. 15th of August అనేది సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ చెప్పాం. సో ఈ 15th of August నాటికి మనం ఎంత రెడీగా ఉన్నాం ఆ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి. మీరు చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో March 19th ఏదైతే క్యాలెండర్ ఇచ్చారో, March 19th ఉగాది రోజున ఏదైతే క్యాలెండర్ ఇచ్చారో దాంట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 August 15th నాడు నోటిఫికేషన్ ఇస్తారు. 91 పోస్టులు దాన్ని క్లియర్గా ఇచ్చారు. అంటే ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్లో గ్రూప్ 1 కూడా ఉంది. దాని గురించే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అప్డేట్ తీసుకున్నారు, రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. ఆ రివ్యూ మీటింగ్లో ఏ డిపార్ట్మెంట్ ఎంతెంత రెడీగా ఉన్నారో నోటిఫికేషన్ ఇవ్వడానికి చెక్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ నాట్ ఏంటి అంటే చాలా మటుకు లాస్ట్ మినిట్ హడావిడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి పెండింగే జరుగుతుంది. దట్ ఈస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ విచ్ వాజ్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఆ మీటింగ్. దాంట్లో క్లియర్గా ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి వర్క్స్ అనేవి రాశారు. ఆ పెండింగ్ వర్క్స్ అనేవి August 30th వరకు ఎక్స్టెండ్ అయ్యాయి. సో August 30th వరకు డెడ్ లైన్స్ అనేవి ఇచ్చారు. సో దేర్ మే బీ ఏ ఛాన్స్ ఒక 2-3 వీక్స్ అనేవి నోటిఫికేషన్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కన్సిడరింగ్ ద డాక్యుమెంట్ విచ్ వాజ్ రిలీజ్. ఒకవేళ లాస్ట్ మినిట్ హడావిడి చేసి ఏదో ఒకటి కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఇచ్చేసారు అంటే కొన్ని పెండింగ్తో పాటు ఇచ్చేసే అవకాశం కూడా ఉంది. సో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ప్రకారం ఒక 2-3 వీక్స్ అనేది నోటిఫికేషన్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. బికాజ్ చాలా యాక్టివిటీస్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మీకు అది వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, ఒకసారి చూడండి. ఆ పర్టికులర్ రివ్యూ మీటింగ్ జరిగిన సినాప్సిస్ అనేది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు కన్వే. సెకండ్ థింగ్, నన్ను ప్రతి ఒక్క స్టూడెంట్ అడిగే ఫస్ట్ బేసిక్ థింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు, సార్ రీసెంట్గా ఏవో చేంజెస్ వచ్చాయి, 2025 డిసెంబర్లో గెజెట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ గెజెట్ నోటిఫికేషన్లో అసలు లోకల్ క్యాండిడేట్ యొక్క డెఫినేషన్ క్లియర్గా ఇచ్చారు. ఈ లోకల్ క్యాండిడేట్ ఏంటి సార్, నేను ఎక్కడ లోకల్ అవుతాను, అసలు ఏ జోన్స్ ఉన్నాయి. ఇదివరకు జోన్స్ వేరు, ఇదివరకు 4 జోన్స్ ఉంటాయి ఏపీలో. ఇప్పుడు ఏపీలో జోనల్ సిస్టమ్ అనేది మారిపోయింది. ఆ జోనల్ సిస్టమే డిసెంబర్ 2025లో నోటిఫై చేశారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటిఫై చేసింది. దేని కింద? ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ కింద నోటిఫై చేసింది. నౌ వాట్ ఈజ్ ఏ లోకల్ క్యాండిడేట్? లోకల్ క్యాండిడేట్ యొక్క డెఫినేషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ కంటిన్యూస్గా 7 years ఆంధ్రప్రదేశ్లో చదివి ఉండాలి. ఎక్కడ చదివితే అక్కడ తను లోకల్ అనేది అవుతాడు. అంటే క్లాస్ 1 దగ్గర నుంచి క్లాస్ 7 వరకు ఎక్కడైతే చదువుతారో, 1st to 7th ఎక్కడైతే చదువుతారో ఆ క్యాండిడేట్ అక్కడ లోకల్ అవుతారు. ఫస్ట్ కండిషన్ అది. సెకండ్ కండిషన్ ఏంటి? ఒకవేళ ఏదన్నా పరిస్థితి వల్ల కొన్ని సంవత్సరాలు ఒక దగ్గర, కొన్ని సంవత్సరాలు ఒక దగ్గర కానీ చదివితే అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి సార్? అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే చదువుతారో ఆ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చదివిన చోట
మీ లోకల్ జోన్ అనేది ఆర్ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది అవుతుంది. సార్ నేను అసలు 10th క్లాస్ తప్ప ఇంకా ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలేదు సార్, మరి నాకు ఎలాగా అని అడుగుతారు చాలామంది. ఎందుకంటే చాలామంది ఫార్మల్ స్కూలింగ్ అని 10th క్లాస్లో మాత్రమే ఎగ్జామ్లు రాస్తుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏం కావాలి? అలాంటి వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. సో అలాంటి వాళ్ళని కూడా అలౌ చేస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఖచ్చితంగా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద లోకల్ రిజర్వేషన్. సార్ మరి లోకల్ రిజర్వేషన్ అంటున్నారు ఏంటి సార్ అంటే, లోకల్ రిజర్వేషన్ అంటే 95% ఆఫ్ ద పోస్ట్ విచ్ వర్ గివెన్ ఆర్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ స్టూడెంట్స్. 5% ఆఫ్ ద పోస్ట్ విచ్ ఆర్ గివెన్ ఆర్ అన్రిజర్వ్డ్. ఇది రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ లోకల్. అంటే సపోజ్ 100 పోస్టులు ఇస్తున్నారు అంటే 95 పోస్టులు ఓన్లీ లోకల్ క్యాండిడేట్కి మాత్రమే వర్తిస్తాయి. మిగతా 5 పోస్టులు ఎవరైనా కంపీట్ అవ్వచ్చు. అది మన వేరే మల్టీ జోన్ వాళ్ళైనా కావచ్చు, వేరే స్టేట్ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ ఆర్ లోకల్ క్యాండిడేట్ కూడా కావచ్చు, టాప్ 5లో వస్తాయి. ఓకే రైట్. సో అది లోకల్ క్యాండిడేట్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ సార్ అసలు జోన్స్ మారే అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ జోన్స్ ఏ రకంగా ఉంది సార్? జోనల్ సిస్టమ్ ఏ రకంగా ఉంది మీరు చూడండి. సేమ్ అదే 2025 గెజెట్లో మనకి 2 మల్టీ జోన్స్ అనేవి క్రియేట్ చేశారు. ఈ 2 మల్టీ జోన్స్ ఏంటి, తెలంగాణ నుంచి మనం నేర్చుకుని, తెలంగాణ ముందు ఆల్రెడీ అడాప్ట్ చేసుకుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా అడాప్ట్ చేసుకుని, మెయిన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే సమైక్యాంధ్ర విడిపోవడానికి కారణం ఏంటి అంటే, ఎక్కడి వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ లేకపోవడం. అందువల్ల ఏంటంటే లోకలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి చాలా హై ప్రయారిటీ ఇచ్చారు, చాలా పెద్ద పెట్టేశారు. ఎలా చెప్తున్నాను అంటే, ఎవరైతే ఒక క్యాండిడేట్ మల్టీ జోన్ 1లో లోకల్లో ఉంటాడో ఆ క్యాండిడేట్ మల్టీ జోన్ 2లో నాన్ లోకల్ అయిపోతాడు. అంటే స్టేట్ వైడ్ పోస్టులు అనేవి ఇంకా లేవు. స్టేట్ వైడ్ పోస్టులు ఓన్లీ గ్రూప్ 2 పరంగా సెక్రటేరియట్ పోస్టులు ఉంటాయి తప్ప మల్టీ జోనల్ పోస్టులు మాత్రమే ఉంటాయి. సో స్టేట్ వైడ్ పోస్టులు అనేవి ఇంకా ఉండవు. సో మల్టీ జోనల్ పోస్టులు అనేవి ఉంటాయి. ఈ మల్టీ జోన్లో కానీ ఒక అతను లోకల్ క్యాండిడేట్ అయితే ఇక్కడ నాన్ లోకల్ అవుతాడు, ఇక్కడ లోకల్ అయితే ఇక్కడ నాన్ లోకల్ అవుతాడు. సో ఇది మల్టీ జోనల్ సిస్టమ్. అదే ఆ పోస్ట్ కానీ జోనల్ సిస్టమ్ పోస్ట్ అయితే మనకి మొత్తం కూడా 6 జోన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం టిల్ సత్యసాయి డిస్ట్రిక్ట్ మొత్తం అన్ని కూడా జోనల్ సిస్టమ్గా డివైడ్ చేస్తారు. సో వీ హ్యావ్ 6 డిఫరెంట్ జోన్స్ అండ్ 2 డిఫరెంట్ మల్టీ జోన్స్. ఇది మనం క్లియర్గా తెలుసుకోవాలి. దీని ప్రకారం లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత సార్ ఏజ్ క్రైటీరియా ఏంటి? నేను అసలు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఎప్పుడో గ్రాడ్యుయేషన్ అయింది. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఎవరికైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 18 to 42 ఇయర్స్ ఉంటాయో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామినేషన్. ఏ రోజైతే నోటిఫికేషన్ వస్తుంది, సపోజ్ లెట్స్ సే August 15th నాడు నోటిఫికేషన్ వస్తుందని అనుకుందాం. ఈ August 15th రోజుకి నీకు 42 ఇయర్స్ అనేది నిండకూడదు. అది గుర్తుపెట్టుకో. 42 ఇయర్స్ అనేది నిండకు. 42 ఇయర్స్ రన్నింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, నిండిన వాళ్ళు అప్లై చేయలేరు. సో అది 18 to 40 ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అదే SC ST BC అయితే ఒక 5 ఇయర్స్ అనేది కొంత స్కోప్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సార్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి? ఏ గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ అవ్వాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సార్ మరి నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను కానీ నా ఫార్మల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అంటే యూనివర్సిటీకి వెళ్ళి కంప్లీట్ చేయలేదు, కాలేజ్కి వెళ్ళి కంప్లీట్ చేయలేదు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేశాను అన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ ఎట్ ఆల్ ద యూనివర్సిటీ ఈజ్ రిజిస్టర్డ్. అంటే రిజిస్టర్డ్ యూనివర్సిటీ అంటే ఏవైతే సెంట్రల్ యాక్ట్ ఉంది, ఏఐసిటిఈ యాక్ట్ కానీ యూజీసీ యాక్ట్ కానీ ఏదైనా ఒక యాక్ట్లో రిజిస్టర్ అయిన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, ఆర్ అదర్వైజ్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇగ్నో. సో ఇలాగా రిజిస్టర్ అయిన యూనివర్సిటీస్లో మాత్రమే మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది చేయొచ్చు. అలాంటి వాళ్ళు మాత్రమే ఓపెన్ స్కూలింగ్ అనేది అలౌడ్ అనేది ఉంటుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆర్ ఓపెన్ స్కూలింగ్ అనేది అలౌడ్ ఉంటుంది. రైట్, ఇవి బేసిక్ డీటెయిల్స్. తర్వాత నేను చెప్పినట్టు మనం ఒక్కొక్క ట్రెండ్ చూసుకుంటూ వెళ్దాం. వాట్ ఈస్ ఎ ట్రెండ్? సో ట్రెండ్ ఏంటి అంటే, మనకి 4 నోటిఫికేషన్స్ జరిగాయి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత. ఇప్పుడు 2014 తర్వాత అంటే మనం ఎప్పుడైతే డివైడ్ అయిపోయామో, ఎప్పుడైతే బైఫర్కేట్ అయిపోయామో 4 నోటిఫికేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ నోటిఫికేషన్ 2016-17లో జరిగితే, సెకండ్ నోటిఫికేషన్
2018-21 మధ్యలో జరిగితే, థర్డ్ నోటిఫికేషన్ 2022-23లో జరిగితే, ఫోర్త్ నోటిఫికేషన్ 2023-25 మధ్యలో జరిగాయి. అంటే కంప్లీట్గా 4 నోటిఫికేషన్స్ అనేవి జరిగాయి. ఈ 4 నోటిఫికేషన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ ఏ రకంగా వచ్చాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి, ఇవన్నీ కూడా మనం చూస్తే ఒక క్లారిటీ అనేది మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి అంటే ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ చాలా క్లియర్గా, ఎందుకంటే కంగారు పడతాం, సార్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, టైం సరిపోదేమో, 45 రోజుల ఎగ్జామ్ అంటున్నారు, 60 రోజుల ఎగ్జామ్ అంటున్నారు. కానీ ఎగ్జామ్ ఓవర్ ఎ టైం పీరియడ్ ది బెస్ట్ సినారియో ఏంటి, క్వశ్చన్స్ ది బెస్ట్ క్వశ్చన్స్ ఎక్కడ అడిగారు, ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, అప్పుడు ఏంటి మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ప్రిపరేషన్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తాం, ప్రయారిటీ బేస్డ్ మీద ప్రిపరేషన్ అనేది చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక్కసారి మీరు ఈ ట్రెండ్స్ చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ 2016లో డిసెంబర్లో వచ్చింది, తర్వాత 2018, తర్వాత 22, తర్వాత 23. ఈ నోటిఫికేషన్ ట్రెండ్స్ చూసినప్పుడు ఇక్కడ 2016లో డిసెంబర్ 2016లో నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు సార్, మేలో కండక్ట్ చేశారు. అంటే ఇక్కడ 5 months గ్యాప్ ఇచ్చారు. ఇక్కడ 2018 నోటిఫికేషన్, డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ మేలోనే కండక్ట్ చేశారు. ఇక్కడ 2022 నోటిఫికేషన్, సెప్టెంబర్లో వచ్చిన నోటిఫికేషన్ జనవరిలో కండక్ట్ చేశారు. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలలు. 2023 నోటిఫికేషన్ తీసుకున్నాం, డిసెంబర్ నోటిఫికేషన్ ఇస్తే మార్చిలో కండక్ట్ చేశారు. అంటే 3 నెలలు ఇచ్చారు. అంటే ది బెస్ట్ టైం అనేది ఎప్పుడు ఇచ్చారు, 2023లో 3 months మాత్రమే. అంటే లీస్ట్లో లీస్ట్ టైం 3 months ఉంటుంది. సో నార్మల్గా 3 to 5 months అనేది గ్యాప్ ఇస్తారు. సార్ ఈసారి జరుగుతున్న ట్రెండ్స్ ప్రకారం 45 daysలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషను, మళ్ళీ ఇంకొక 60 daysలో మెయిన్స్ ఎగ్జామినేషను, ఇంకొక 30 daysలో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి నెక్స్ట్ ఉగాదికి కూడా నోటిఫికేషన్ ఇచ్చేస్తారని సార్ ఎంతవరకు నిజమో ఒకటి సర్క్యులేట్ అవుతుంది అన్నారు. సో సర్క్యులేట్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ అని చెప్పి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో కూడా పెట్టింది ఆ వెబ్ నోట్ గురించి. మెయిన్లీ ఇక్కడ ఏంటి అంటే జనాలు కంగారు పడుతున్నారు. సో కానీ ది బెస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు కండక్ట్ అయిందో చూద్దాం. 2022 నోటిఫికేషన్ చూడండి ఒకసారి. సెప్టెంబర్ 30th, 2022 నాడు నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేశారు. ఎగ్జామ్ ఎప్పుడు కంప్లీట్ అయింది సార్, August 17 of 2023 రోజు కంప్లీట్ అయింది. August 17 of 2023 అంటే సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తే ఆగస్ట్కి కంప్లీట్ అయింది. 12 months టైం పీరియడ్. 2016 నోటిఫికేషన్ చూడండి, డిసెంబర్ నోటిఫికేషన్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కంప్లీట్ అయింది. అంటే 16 months టైం పీరియడ్. 2018 నోటిఫికేషన్ చూడండి, డిసెంబర్ 2018లో ఇస్తే 2022 పడేసింది. అంటే అరౌండ్ 4 years పట్టింది నోటిఫికేషన్. 23 నోటిఫికేషన్ చూడండి, డిసెంబర్ 2023లో ఇస్తే జనవరి 2026, అంటే ఇది కూడా 3 years పట్టింది. అంటే ది బెస్ట్ టైం పీరియడ్ ఎంత అండి, 12 monthsలో కంప్లీట్ చేశారు. 12 monthsలో కంప్లీట్ చేసినప్పుడు కూడా మనకి ఎంత ఇచ్చారు సార్ టైము, 1 yearలో నేను నోటిఫికేషన్ కంప్లీట్ చేసేయాలనుకున్నాను, నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి. అప్పుడు టైం ఎంత ఇచ్చారు, సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఇచ్చారు. అంటే 5 months టైం ఇచ్చారు అప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. మెయిన్స్కి ఎంత టైం ఇచ్చారు, జనవరి నుంచి జూన్ వరకు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక 5 months ఇచ్చారు. ఇంటర్వ్యూకి ఇక్కడ నుంచి ఒక 2 months ఇచ్చారు. సో 1 yearలో నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. సార్ ఈసారి క్యాలెండర్ అనేది మార్చిలో ఇష్యూ చేశారు కదా, మరి చాలా తొందరగా ఇన్ఫార్మ్ చేశారు కదా. అంటే మెయిన్లీ నోటిఫికేషన్ వస్తేనే సిలబస్ ఎలా ఉంటుంది. అంటే చాలామంది ఏమన్నారు, ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అంటున్నారు ప్రిలిమ్స్ది. సో సిలబస్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, అండ్ ఏజ్ క్రైటీరియా ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటాయో తెలుస్తుంది, హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్ అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్క డీటెయిల్, ఎన్ని పోస్టులు ఇస్తారు, దేర్ మే బీ ఎ ఛాన్స్. చాలా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే 91 పోస్టులు కాస్త 110 పోస్టులు అవుతాయని కొంతమంది అంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అనేది మనం నోటిఫికేషన్ రిలీజ్ అయితే తప్ప తెలియదు. అంటే ఇన్ని వేరియబుల్స్ పెట్టుకుని మేము అప్పుడే మార్చిలోనే చెప్పాము, మీరు ముందుగానే రెడీ అవ్వండి అని చెప్పి ఏపీపీఎస్సీ అంటుంది అని మీరు అనుకుంటున్నారా? సో అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. సో మీ కంగారు అనేది తగ్గించుకొని ఎప్పుడూ కూడా ట్రెండ్స్ని కానీ ఫాలో అయ్యారు అంటే కొంత టైం మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్గా చేయొచ్చు, కొంత కంగారు అనేది మనకి తగ్గుతుంది. ఇది ఈ పర్టికులర్ దాని నుంచి నేర్చుకున్నది. ఇంకొక ట్రెండ్ ఏంటి అంటే డిసెంబర్ 2018, డిసెంబర్ 2023 రెండు కూడా ఎలక్షన్ ఇయర్స్. ఎలక్షన్ ఇయర్స్లో నోటిఫికేషన్ అనేది 4 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేస్తుంది ఎలక్షన్ దగ్గరలో ఉన్నప్పుడు. అదే ఎలక్షన్ లేనప్పుడు చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక్కసారి నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అంటే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్పోన్మెంట్లు ఉండవు, అది కానీ మీరు గమనించాలి. సో పోస్ట్పోన్మెంట్లు ఉండవు కాబట్టి అది మీకు చాలా హ్యాపీ, బికాజ్ తొందరగా స్టార్ట్ చేస్తారు, తొందరగా ఎగ్జామ్ అనేది రాసేస్తారు.
సో రిజల్ట్ అనేది 1 year. అంటే మీరు ఈ రోజు నుంచి ఒక 2 years కంప్లీట్గా దీని మీద డెడికేటెడ్గా కూర్చుంటే ఒక జాబ్తో బయటికి వెళ్తారు. ఒక 6 to 7 months ఇప్పుడు ప్రిపరేషన్, దాని తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, తర్వాత 3 months, తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్, తర్వాత ఒక 2 months. అంటే అరౌండ్ మనకు 1 year ప్రాసెస్కి పడుతుంది, ఒక 7 to 8 months అనేది ప్రిపరేషన్కి పడుతుంది. సో ఒక 2 years కంప్లీట్గా దీని మీద కూర్చుంటే మీరు ఒక జాబ్తో బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది అడిగేది, సార్ చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నాం, ఆగస్టులో నోటిఫికేషన్ అంటున్నారు, మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, సక్సెస్ అవ్వగలవా? ఇది చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్. ఏంటి అంటే 2 ఉంటాయి. ఒకటి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, రెండోది పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్. సార్ మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి పర్సన్కి కూడా పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది, కానీ లేట్ చేసే కొద్దీ ప్రాబబిలిటీ అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2022లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా మంచి షాట్ ఆడతాడు స్ట్రైట్గా. ఆ పర్టికులర్ గేమ్లో మనము 31 for 4 అంటే 31 పరుగులకి 4 వికెట్లు పడిపోయింది. అప్పుడు ప్రాబిలిటీ ఎంత చూపెట్టారు తెలుసండి? 4% మాత్రమే వాళ్ళు చూపించిన ప్రాబిలిటీ ఇండియా గెలుస్తుంది అని చెప్పడం. కానీ ఆ మ్యాచ్ విరాట్ కోహ్లీ గెలిపించాడు. సో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఇక్కడ కూడా చూడండి, పాసిబిలిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది సార్. పాసిబిలిటీ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాలిబర్. మీకు ఎంత స్కిల్ ఉంది, ఎంత డెడికేషన్ పెట్టగలరు, ఎంత కమిట్మెంట్తో చదవగలరు అనేది పాసిబిలిటీ. నెక్స్ట్ ప్రాబబిలిటీ, మీరు ఎంత లేట్ చేస్తే అంత ప్రాబబిలిటీ తగ్గుతూ వెళ్తుంది. ఇప్పుడు కూడా మీకు అరౌండ్ 70% ప్రాబిలిటీ ఉంటుంది, కానీ మీరు ఇంకా లేట్ చేస్తూ అది మాత్రమే ఆలోచిస్తూ లేట్ చేస్తే ప్రాబిలిటీ రోజు రోజుకి తగ్గుతూనే వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్, మీ టైం ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది, ఎంత తక్కువ టైం ఉంటే ప్రాబిలిటీ తగ్గుతూ వెళ్తుంది. అది నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనండి. నెక్స్ట్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ తీసుకుందాం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓవర్ టైం పీరియడ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అనేది చూద్దాం. డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ 2017 ఎగ్జామినేషన్లో 32 అడిగారు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని? 32. మీకు ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మొన్న ఓరియంటేషన్ సెషన్లో మండే నాడు కూడా చెప్పారు, 2017 నోటిఫికేషన్లో యూ హ్యావ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2019 నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 120 + 120, సో 240 క్వశ్చన్స్ ఉంటాయి. 2 పేపర్లు కదా. సో మీరు ఇక్కడ చూడండి ఒకసారి, 2017 నోటిఫికేషన్లోనేమో డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ 32 అడిగారు. అదే 2019లో 109 అడిగారు, 2023లో 129 అడిగారు. కానీ 2024లో చూడండి 62 మాత్రమే అడిగారు. అంటే మొత్తం పూర్తిగా తగ్గించేశారు. నెక్స్ట్ డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్ అంటే వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? న్యూఢిల్లీ. అంటే ఒక పదం మాత్రమే నీకు ఆన్సర్ ఉంటుంది, అదే కీవర్డ్. 2017 114, అంటే ఈ రెండు కలిపి ఎంత? 4 2 6 3 1 4, అంటే 146 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అడిగారు. నో 2 స్టేట్మెంట్, నో 3 స్టేట్మెంట్, నో 4 స్టేట్మెంట్, నో మ్యాచింగ్ ఆల్సో. డైరెక్ట్గా ఏంటి డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ అడిగారు. 2019 నోటిఫికేషన్ చూడండి, 109 + 25 9 5 14 134 క్వశ్చన్స్ అనేది ఓన్లీ డైరెక్ట్గా, నో 2 3 స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏమీ లేవు. తర్వాత 129 + 13 9 3 12 142 క్వశ్చన్స్. తర్వాత 6 2 8 88 క్వశ్చన్స్. అంటే 134 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 240 క్వశ్చన్స్, అంటే నియర్లీ 50%. ఇక్కడ నియర్లీ 95%. ఓన్లీ ఒక 4 క్వశ్చన్స్ మాత్రమే వేరే అడిగారు, మిగతావన్నీ కూడా డైరెక్ట్గానే అడిగారు. ఇక్కడ చూడండి, ఆ 95% కాస్త 50% తగ్గిపోయింది. ఇక్కడ కూడా అరౌండ్ 50% ఉంది. 142 అవుట్ ఆఫ్ 240 కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2024లో చూసుకుంటే ఓన్లీ 88 క్వశ్చన్స్, అంటే అరౌండ్ 30% ఆఫ్ ద క్వశ్చన్స్. అంటే ఉన్న కొద్ది ఏం చేస్తున్నాడు, డైరెక్ట్ స్టేట్మెంట్ అండ్ డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ అని ఒక టైం పీరియడ్ తగ్గించేస్తూ ఉన్నాడు. మనం అది గమనించాలి. అంటే ఎప్పుడైతే డైరెక్ట్ కీవర్డ్ డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ తగ్గించేసి మిగతావన్నీ కూడా పెంచుతాడు. అండ్ దట్టు 54 క్వశ్చన్స్ ఆర్
4 or more options 54 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏమో 21 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక్కటి గమనించండి, మీకు 240 క్వశ్చన్స్ కదా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. ఒక క్వశ్చన్లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు అంటే 4 టాపిక్స్ అయినా అవి. అంటే లెట్స్ ఒక 50 టాపిక్స్ 4 స్టేట్మెంట్ ఇచ్చారు అనుకుందాం. 15 to 4 అక్కడే 200 క్వశ్చన్స్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువ స్టేట్మెంట్స్ అడుగుతాడో అప్పుడు మిమ్మల్ని ఎక్కువ టాపిక్స్ టచ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు 240 క్వశ్చన్స్ ఇచ్చినట్టయితే ఓవరాల్గా దాంట్లో మీకు అరౌండ్ 800 టాపిక్స్ అనేవి అడుగుతాడు. సో ప్రిలిమ్స్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఈజీ ఆప్షన్. ప్రిలిమ్స్ ఈజ్ ఆల్సో టఫ్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదవుతుందండి. సో ఎందుకు సార్ టఫ్ అన్నారు? ఓన్లీ క్వశ్చన్సే కదా ఇవి అంటే ఎప్పుడైతే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనే డైవర్సిటీ పెరుగుతుందో, డైవర్సిటీ అంటే ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారో అప్పుడు మనం మైండ్ అడాప్ట్ అవ్వడం కష్టం. అందులోనూ ఇక్కడ 240 క్వశ్చన్స్ ఉండేవి కానీ 800 టాపిక్స్, 800 టాపిక్లు మీకు తెలిసి ఉండాలి. అంటే టఫ్ అవుతున్నట్టా లేదా? సో దట్స్ వై ద ఎగ్జామ్ ఆర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో బికమింగ్ టఫ్ బికాస్ ఆఫ్ ద డైవర్సిటీ దట్ వాజ్ బ్రాట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో తీసుకొచ్చిన డైవర్సిటీ ప్రకారం పెరిగిందనమాట ఇది. తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు? రీసెంట్ టైమ్స్లో అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. ఏంటి? 4 సబ్జెక్ట్స్కి 30 క్వశ్చన్స్ ఫస్ట్ పేపర్లో. సెకండ్ పేపర్లో 30 క్వశ్చన్స్ ఓన్లీ లాజికల్ రీజనింగ్ ఒకటే 60 క్వశ్చన్స్. రైట్. సో ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్ ఐడెంటిఫికేషన్. కానీ దాంట్లో కూడా సబ్ టాపిక్స్ చూద్దాం మనం. హిస్టరీ అండ్ కల్చర్ 2017లో ఓన్లీ 12 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక టైం పీరియడ్ దానికి 30 అనేది మార్కింగ్ అనేది సెట్ అయిపోయింది. ఫిక్స్డ్ మార్కింగ్, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని మీకు వస్తుంది. అంటే ఏంటి? హిస్టరీ బాగా వచ్చిన వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ముందుకంటే. కాన్స్టిట్యూషన్, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇది కూడా పెంచారు. అంటే స్టాటిక్ కాన్సెప్ట్ పెంచారు. మీకు తెలియని టాపిక్లు అనేవి చాలా తక్కువ ఇస్తారనమాట. అంటే కాన్సెప్ట్స్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎకానమీ అప్పట్లో 32 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైంది? దానికి ఒక వెయిటేజ్ తగ్గిపోయింది. ఎకానమీ ఈజ్ ద మోస్ట్ డైనమిక్ సబ్జెక్ట్ ఇన్ ద ఎంటైర్ ప్రిపరేషన్. సో ఎకానమీ ఉన్నంత డైనమిజం ఇంకెక్కడా ఉండదు. అదే ఎకానమీ డైనమిజం తగ్గిపోయింది అంటే అర్థం ఏంటి? మీకు బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే కవర్ చేస్తున్నారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. మీకు అర్థం కావాలి. ఏపీ ఎకానమీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారు చాలామంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఏపీపీఎస్సీ రాద్దాము, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుందాము, దాని తర్వాత ఏపీ రిలేటెడ్ చదువుతాం అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ ద కేస్. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉంటుంది, అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్ అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. జాగ్రఫీ ముందు 16 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఇప్పుడు 30 క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ చూడండి. మెంటల్ ఎబిలిటీ చాలా బాగా పెరిగింది. అంటే ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కేక్ వాక్ లెక్క. ఎందుకు చెప్తున్నాను అంటే 240 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ అంటే ఎంత అంటే 1/4 అంటే 25% అవే. లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత తెలుసా అండి? అరౌండ్ 86 మార్క్స్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్న వాళ్ళ 240కి 86 మార్క్సే రావాలి. దాంట్లో 60 మార్క్స్ మ్యాథ్సే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది సార్? మీరు చాలా ఈజీగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోవచ్చు. మీకు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ కదా మీకున్నది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:15 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకుని 4 సార్లు నోటిఫికేషన్ అయ్యింది అంటే 2 సార్లు ఎలక్షన్స్ టైంలో అయింది. ఎలక్షన్స్ టైంలో మాత్రము వెయిటేజ్ అనేది పెంచుతారు. అంటే 1:50 అలా తీసుకుంటారు. అదే ఎలక్షన్ లేని ఇయర్ 1:15 ఉంచుతారు. అందులోనూ 91 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ప్రొటెస్ట్లు అనేవి చేయరు. దానివల్ల ఏమైంది? 1:15 మీకు ఫిక్స్ అవుతుంది. అదే గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి 1:2 రేషియోలో తీస్తారు. అంటే 91 పోస్టులు కదా ఉన్నాయి, 90 పోస్టులు అనుకోండి. అంటే ఇక్కడ ఎంతమంది రాస్తారు? 1350 మంది మాత్రమే మెయిన్స్ రాస్తారు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? 180 మంది మాత్రమే ఉంటారు ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ నుంచి 90 మంది సెలెక్ట్ అవుతారు ఇచ్చిన నోటిఫికేషన్లో వేకెన్సీస్ ప్రకారం. అర్థమైందా? కిందకు వచ్చేద్దాం. కొంచెం కిందకు వచ్చేస్తే కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. కరెంట్ ఈవెంట్స్ నేషనల్, ఇంటర్నేషనల్ ఉన్నాయి. అదేవిధంగా రీజనల్ అంటే
ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. అది గుర్తు పెట్టుకొని చదవాలి. అరౌండ్ 2022లో అయితే అరౌండ్ 10 ఆస్పెక్ట్స్ అడిగారు. సేమ్ 2022 ప్యాటర్న్ ఈసారి కూడా నడుస్తుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. సో అదే విధంగా మీరు ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయాలి. సార్ మరి రీజనల్ కరెంట్ అఫైర్స్ మాకు ఎక్కడా బయట లేవంటే మీరు చూస్తే సివిక్ సెంటర్ వాళ్ళు సివిక్ సెంటర్ కరెంట్ అఫైర్స్ అని మేము ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టూడెంట్ పర్పసెస్ కోసం రన్ చేస్తున్నాం ఫ్రీగా. దాంట్లో డైలీ కరెంట్ అఫైర్స్ సూపర్ 6 అని పెడుతున్నాం. ఈ సూపర్ 6లో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి. అంటే మీకు డైలీ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఒక్కసారి సివిక్ సెంటర్ ఐఫెన్ కరెంట్ అఫైర్స్ అని చెక్ చేస్తే మీకు అది దొరికేస్తుంది. అర్థమైందండి? ఇది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్. మనకి ప్రిలిమ్స్ అనేది కంపేర్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓకే, చాలా ఈజీ. ఎందుకంటే ప్రిలిమ్స్ గెట్ ఆన్ 240 మార్క్స్ 80 మార్క్స్ వస్తే చాలు. అంటే ఎంత మహా అయితే ఒక 35 to 40% మార్క్స్ అంతే. నాట్ ఈవెన్ హాఫ్ మార్క్స్, 35 to 40% మార్క్స్. కానీ ద బెస్ట్ నీడ్ టు బి కమింగ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా బయటికి రావాలి. సో ఆర్ ఏ టైం పీరియడ్ 4 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అవ్వడం వల్ల ఏ టాపిక్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువ కవర్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎన్విరాన్మెంట్ టాపిక్ 2 సార్లు ఇచ్చారు లాస్ట్ 4 years. ఇది జనరల్ ఎస్సే. ఎందుకంటే జనరల్ ఎస్సే అనేది ఫస్ట్ పేపర్ కాబట్టి మీకు. నెక్స్ట్ ఎకానమీ టాపిక్ వచ్చరికి 3 సార్లు ఇచ్చారు లాస్ట్ 4 times. తర్వాత జెండర్ ఈక్వాలిటీ మీద 2 సార్లు ఇచ్చారు. వాటర్ కన్జర్వేషన్ మీద 2 సార్లు వచ్చింది క్వశ్చన్. టూరిజం అండ్ పాండమిక్స్ మీద 2 సార్లు వచ్చింది. అంటే ఏవైతే ఒకటి కంటే ఎక్కువ రిపీట్ అయ్యాయో అది మనకి ట్రెండేనా? అందులోనూ ఎకానమీ టాపిక్ అంటే ఎకానమీ వర్సెస్ డెవలప్మెంట్, ఇదే పెరినియల్ టాపిక్, ప్రతిసారి న్యూస్లో ఉంటుంది. అంటే నీకు ఎకానమిక్ గ్రోత్ ఇంపార్టెంటా, ఎకానమిక్ డెవలప్మెంట్ ఇంపార్టెంటా? గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే నేషనల్ ఇన్కమ్ పెరిగింది, బాగానే పెరిగింది, డబ్బులు బాగానే వచ్చాయి, బాగానే ఉంది, కానీ హెల్త్ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉంది అది చదువుకోవాలి మనం. సో అదే ఎకానమీ వర్సెస్ డెవలప్మెంట్ కాదు. సో ఆ కాన్సెప్ట్ ప్రతిసారి టచ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మీరేం చేయాలి సార్, నేనేం చేయాలి రిపీట్ అయితే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నేను చెప్తాను. మీరేం చేయాలి అంటే ఏ టాపిక్స్ అయితే ఎక్కువ రిపీట్ అవుతున్నాయో ఆ టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద జనరల్ ఎస్సే నోట్స్ చేసుకోండి. అంటే దాంట్లో ఇంట్రడక్షన్ ఏ రకంగా ఉండాలి, గూగుల్లోకి వెళ్ళండి, లేటెస్ట్ రిపోర్ట్స్ తీసుకోండి, రిపోర్ట్స్ నుంచి ఇంట్రడక్షన్ తీసుకోండి. తర్వాత బాడీ ఏ రకంగా ఉండాలి, ఆ బాడీలో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏమి ఉండాలి పూర్తిగా రాసుకోండి. కన్క్లూజన్ ఏ రకంగా ఉండాలి ఇది కూడా రాసుకోండి. అంటే ఇది మొత్తం రాసుకొని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీరు అప్పుడు 1 అవర్లో రాయాల్సిన ఎస్సే 45 minutesలో రాసేస్తారు. ఎప్పుడైతే మీరు 45 minutesలో ఎస్సే రాస్తారో ఈ 15 minutes అనేది గోల్డ్ డస్ట్. అంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఈ 15 minutes. ఎందుకంటే మీకు రాని క్వశ్చన్ మీద ఆలోచించే అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేందా? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హెల్ప్ ఇన్ టైం మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేస్తాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేపర్ 1లో మనకి హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంది, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. హిస్టరీ ఆఫ్ ఇండియాలో చూద్దాం. జరిగిన ప్రతిసారి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఖచ్చితంగా వచ్చింది. సార్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ ఉంది, మనకి ఎలా వచ్చింది సార్ క్వశ్చన్స్ అంటే ప్రతి క్వశ్చన్లోనూ ఏ ఉంటుంది, బి ఉంటుంది. అంటే ఏ ఆర్ బి ఏదో ఒక క్వశ్చన్ మీరు రాయాలి. సో ఒక క్వశ్చన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీకు ఖచ్చితంగా వస్తుందంటే మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ఆ క్వశ్చన్ మిస్ అవుతుందా? ఆ క్వశ్చన్ మిస్ అయ్యే సమస్యే లేదు. సో దట్ ఈజ్ వాట్ ఇట్ డస్. బుద్ధిజం 2 సార్లు. మనకి మిడివల్ ఇండియాలో చాలామంది చదివేవి ఏముంటాయి, అయితే ఢిల్లీ సుల్తనేట్ ఉంటుంది లేదా ముఘల్స్ ఉంటుంది, ఈ 2 మాత్రమే చదువుతారు. కానీ మరాఠా ఎంపైర్, శివాజీ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా తక్కువ మంది చదువుతారు. మీకు అది క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశారు, రైజ్ ఆఫ్ శివాజీ అని. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ టాపిక్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. ఎందుకంటే ఇది 3 సార్లు అడిగారు క్వశ్చన్. తర్వాత ల్యాండ్ రెవెన్యూ 2 సార్లు అడిగారు. చోలాస్, రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ 3 సార్లు అడిగారు. రోల్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, మహాత్మా గాంధీ గురించి 2 సార్లు అడిగారు. అట్లీస్ట్ మహాత్మా గాంధీ గురించి మీరు ఒక నోట్స్ అంతా ఉండాలి. సార్ ఇవన్నీ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఏ టాపిక్స్ అయితే రిపీటెడ్గా వచ్చే ఎగ్జామ్లో మీరు ఆ టాపిక్ ప్రతిదానికి కూడా ఇన్ డీటెయిల్ నోట్స్ ఉండాలి ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్.
మెయిన్స్ పర్స్పెక్టివ్లో కానీ మీకు నోట్స్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ క్వశ్చన్స్ మీకు సింపుల్ ఒకటే లాజిక్ చెప్తాను చూడండి. మీకు ప్రతి ఎగ్జామ్లోనూ 15 క్వశ్చన్స్ రాయాలి ప్రతి పేపర్లోనూ ఎక్సెప్ట్ ఫర్ పేపర్ 1. పేపర్ 1 తప్ప మిగతా అన్ని పేపర్లో 15 క్వశ్చన్స్ రాయాలి. మీకు ఉన్నదేమో 3 hours. అంటే ఒక క్వశ్చన్ ఎంతసేపట్లో రాయాలి? 180 minutes 3 hours అంటే ఒక క్వశ్చన్ ఎంతసేపట్లో రాయాలి? 12 minutesలో రాయాలి. అలా మీరు 15 క్వశ్చన్స్ రాయాలి. అలా మీరు 4 పేపర్స్ అంటే పైన జనరల్ ఎస్సీ తీసేస్తే 4 పేపర్స్ రాయాలి. అంటే ఎంత ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఉండాలి? 12 minutesలో 3 పేజీలు, దట్టు వైట్ పేజెస్, రీసెంట్గా చేంజ్ చేశారు. పేజీలు ఫిల్ చేయడం అంత ఈజీయా? అది రిలవెంట్ క్వశ్చన్, రిలవెంట్ ఆన్సర్స్ రాయాలి. ఏది పడితే రాస్తే మళ్ళీ మార్కులు ఇవ్వడు. అప్పుడు ఏం చేయాలి? మీకు ఆలోచించుకునే టైం కావాలి. ఎప్పుడు ఆలోచించుకునే టైం దొరుకుతుంది? ఈ 15 క్వశ్చన్లో ఒక 8 క్వశ్చన్లు కానీ మీకు బాగా వస్తే ఈ 8 క్వశ్చన్లు ఒక్కొక్కటి మీకు 10 minutes పట్టిందని అనుకుందాం రాయడానికి. అప్పుడు ప్రతి క్వశ్చన్లోనూ 2 minutes సేవ్ అవుతుంది. అంటే ఈ 8 into 2 16 minutes అంటే ఒక 15 minutes మీకు బఫర్ టైం దొరుకుతుంది ఆలోచించడానికి. ఏ క్వశ్చన్స్ అయితే రాలేదో ఆ క్వశ్చన్స్ ఆలోచన. ఎందుకంటే మీకు గ్రూప్ 1లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు సక్సెస్ అవుతారు అంటే ప్రతి పేపర్లోనూ 15 క్వశ్చన్లు రిలవెంట్గా రాసిన వాళ్ళు మాత్రమే మీకు రేస్లో ఉంటారు. 15 క్వశ్చన్లు కాకుండా 14 క్వశ్చన్లు రాసి బయటకు వచ్చాను, 14 క్వశ్చన్లు ఎరగదీసాను అన్నవాడు రేస్లో ఉండడు. ఎందుకంటే ఒక క్వశ్చన్కి యావరేజ్గా 5 మార్కులు వేసుకున్నా, అలా 4 పేపర్లో 5 into 4 20. ఆ 20 మార్కులు నువ్వు రేసులో కూడా ఉండవు. అర్థమైందా? ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, ఏపీలో ఏ టాపిక్స్ ఎక్కువ రిపీట్ అయ్యాయి? శాతవాహనాస్, విజయనగర, ఏపీ రీఆర్గనైజేషన్. అంటే చాలా ఫేమస్ టాపిక్స్. ఏ టాపిక్స్ అయితే ఎక్కువ న్యూస్లో ఉంటాయో ఆ టాపిక్స్ రిపీట్ అవుతాయి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్ష్వాకుస్, రెడ్డి రాజాస్ ఇలాంటి చాలా చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే సిలబస్లో ఉన్నాయో, చాలా చిన్న టాపిక్స్ ఏవైతే సిలబస్లో ఉన్నాయో దీనికోసం 5-6 బుక్కులు చదువుతారు. ఎప్పుడైతే 5-6 బుక్కులు నువ్వు రెఫర్ చేస్తావో, ఏ టాపిక్ అయితే బాగా ఇంపార్టెంటో, ఎక్కువ రిపీట్ అవుతుందో అది రెఫర్ చేయవో, ఏమవుతుంది? అప్పుడు మీకు ఆన్సర్ అనేది రాయలేరు. అందువల్ల ఏ టాపిక్ అయితే మీకు దొరకదో ఆ బుక్లో వదిలేసేయండి. అది ఏ టాపిక్స్ అయితే బాగా ఇంపార్టెంట్ అది ఎక్కువసార్లు చదవండి. ఎందుకంటే మీకు ఇచ్చే 2 క్వశ్చన్లలో ఏదో ఒక క్వశ్చన్ మీరు రాయాలంతే, 2 రాయక్కర్లా. సో ఒకటి రెడ్డి రాజ్యాలు వచ్చినా ఒకటి ఈ టాపిక్లో ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు మీరు రాయచ్చే రాయలేరా? అది గుర్తుపెట్టుకోండి. సో రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ వైజ్ సోషల్ రిఫార్మర్స్, తెలుగు లాంగ్వేజ్ అండ్ రోల్ ఆఫ్ మిషనరీస్. నెక్స్ట్, సెక్షన్ 3 జాగ్రఫీలో మీకు ఉన్నవే ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి టాపిక్స్. ఒకటి మాన్సూన్ గురించి, రెండోది పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి, మూడోది మినరల్ రిసోర్సెస్ గురించి, నాలుగోది పీపుల్ ఏ రకంగా స్ప్రెడ్ అయ్యారు అనేది, ఐదోది డిఫరెంట్ రిలీఫ్ ఫీచర్స్. ఇంతే. ఇది తప్ప బయటికి ఏ క్వశ్చన్ వెళ్ళదు. అంటే చాలా లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ లిమిటెడ్ టాపిక్స్ అనేవి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. యుగ యుగాలుగా అదే చెప్తున్నారు, కానీ మనం చెయ్యం. ఎందుకంటే అది యూనివర్సల్ ట్రూత్. అది మనం చాలా లైట్ తీసేసుకున్నాం. ప్రాక్టీస్ ఎందుకు సార్? చాలామంది సోది అదే చెప్తూ ఉంటారు, కానీ అదే నిజం. ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే మీకు అంత ఎక్కువ సక్సెస్ వస్తుంది. నెక్స్ట్, పేపర్ 3 ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లోనే ఎన్ని ఉన్నాయి? కాన్స్టిట్యూషన్ ఉంది, పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉంది, ఎథిక్స్ ఉంది, సొసైటీ ఉంది. అంటే ఇన్ని సబ్జెక్ట్స్ అండ్ లా ఉంది. ఇన్ని సబ్జెక్ట్స్ ఒకే పేపర్లో ఉండవు. ఎప్పుడైనా చూసారా? కానీ ఈ పేపర్ 3లో ఇవన్నీ ఉన్నాయి. పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, సొసైటీ, ఎథిక్స్, లా, 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 6 సబ్జెక్టులు దీంట్లో ఉన్నాయి కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇదైంది. ఎందుకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ చదివితేనే మీకు మార్కులు వస్తాయి. కానీ ది మోస్ట్ స్కోరింగ్ పేపర్ కూడా ఇదే. ఎందుకంటే అందరికీ బాగా నచ్చే పేపర్ ఏంటంటే పాలిటీ. చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూద్దాం ఏ టాపిక్స్ ఎక్కువ రిపీట్ అయినాయి. లోకల్ బాడీస్ అనేవి మనకి ప్రతి ఎగ్జామ్, మీరు యూపీఎస్సీ తీసుకోండి, ఏపీపీఎస్సీ తీసుకోండి, తెలంగాణ గ్రూప్ 1 తీసుకోండి, ప్రతి దగ్గర కూడా లోకల్ బాడీస్ అంటే పంచాయత్స్కి, మున్సిపాలిటీస్కి ఏ రకంగా 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్. 3 సార్లు రిపీట్ అయింది. మీరు ఏం చేస్తారు? ఇది చదువుకుంటారు, నోట్స్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు నోట్స్ ఎంత డీటెయిల్డ్గా చేసుకుంటే ఎగ్జామ్లో అంత తక్కువ టైం మీకు పడుతుంది. ఎందుకంటే నోట్స్ అనేది రిపీటెడ్గా మీరు చదువుతారు కాబట్టి. అది గుర్తుపెట్టు. తర్వాత ఫైనాన్స్ కమిషన్ 3 సార్లు అడిగారు. ఒక్కసారి కొంచెం బ్యాక్కి వెళ్దాం.
సారీ బ్యాక్ కాదు, ఫ్రంట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి పేపర్ 4 ఇది. పేపర్ 4లో కూడా ఫినాన్స్ కమిషన్ అనేది 3 సార్లు అడిగారు. అరే ఒకే టాపిక్ నేను పేపర్ 3లోనూ అడుగుతున్నాను, పేపర్ 4లోనూ అడుగుతున్నాను. అది 1 సంవత్సరం అడగల, 3 సంవత్సరాలు అదే రకంగా అడిగారు. అంటే ఒక్కసారి మీరు ఫినాన్స్ కమిషన్ కానీ ప్రిపేర్ అయితే 20 మార్కులు మీ జేబులో ఉన్నట్టు. సార్ ఫినాన్స్ కమిషన్ ఎందుకు సార్ 2 పేపర్లను అడిగారంటే, మీరు ఒక్కసారి చూస్తే ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే దాని గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. సో అక్కడ ఏమడుగుతాడు, కంపోజిషన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ గురించి అడిగితే, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ గురించి అడిగితే, ఎక్కడేమో అడుగుతాడు, అది ఇచ్చే రికమెండేషన్స్ గురించి అడుగుతాడు. ఎందుకంటే అది ఎకానమీ పార్ట్ కాబట్టి. ఎందుకంటే ఫినాన్స్ కమిషన్ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ట్యాక్సెస్ సెంటర్ నుంచి స్టేట్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. ట్యాక్సెస్ అంటేనే ఎకానమీ, ఎకానమీ అంటేనే ట్యాక్సెస్, వన్ ఆఫ్ ద రైట్. తర్వాత పబ్లిక్ డెట్. ఎందుకు సార్ పబ్లిక్ డెట్ గురించి ఎన్నిసార్లు అడిగాడు అంటే, డూ యూ నో ఇన్ ఇండియా అమాంగ్ ఆల్ ద స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ 35% అవుట్ స్టాండింగ్ డెట్, అన్నిటికంటే చాలా ఎక్కువ. అదేవిధంగా హైయెస్ట్ రెవెన్యూ డెఫిసిట్, అంటే ఆంధ్రప్రదేశ్కి అప్పుల భారం చాలా ఎక్కువ అని అర్థం. అలాంటప్పుడు దాన్ని డీల్ చేయడం మీకు నేర్చుకోవాలి వద్దా? సో పబ్లిక్ డెట్ గురించి మీరు ఒక నోట్స్ అనేది చేసి పెట్టుకోవాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. దాని గురించి మీకు క్వశ్చన్ వస్తుంది. తర్వాత బడ్జెట్ ప్రిపేర్ అయ్యారంటే మీకు ఒక క్వశ్చన్ గ్యారంటీ. తర్వాత పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్, అంటే ఏ రకంగా మెట్రో రైల్ ఉంది, మెట్రో రైల్ గవర్నమెంట్ ప్రాజెక్టే కానీ కట్టేదేమో ఎల్ఎన్టీ. సో దీన్నే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ అంటారు. ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి పీపీపీపీ అన్నారు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇది పీపీపీపీ అంటే 4P, రైట్. సో ఈసారి 4P గురించి మీరు క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ తీసుకుందాం ఉమెన్ ఎంపవర్మెంట్. అరే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక జనరల్ ఎస్సే వచ్చింది, అదేవిధంగా దాని ఏమంటారు ఎకానమీ దాంట్లో కూడా క్వశ్చన్ వచ్చింది. తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్, పోవర్టీ, అంటే చాలా క్వశ్చన్స్ అనేవి నాట్ ఓన్లీ దే ఆర్ రిపీటింగ్ అక్రాస్ ఆల్ ద సబ్జెక్ట్స్ అనమాట. వేరే వేరే పేపర్లో రిపీట్ అవుతున్నాయి. నేను ఒక్కసారి చూడండి, అర్బనైజేషన్ అనే టాపిక్ ఉందనుకుంది. అర్బనైజేషన్ నేను ఎకానమీలోనూ అడగచ్చు, పేపర్ 3 సొసైటీలోని అర్బనైజేషన్ టాపిక్ అడగచ్చు, పేపర్ 2 జాగ్రఫీలోని అర్బనైజేషన్ టాపిక్ అడగచ్చు. అంటే అర్బనైజేషన్ అనే టాపిక్ నేను ఎక్కడన్నా అడగచ్చు. అలాంటి టాపిక్స్ అనేవి ఎక్కువ రిపీట్ అవుతుంటాయి. ఫినాన్స్ కమిషన్ అలాంటిది. నెక్స్ట్ పాలిటీ పేపర్లో చూద్దాం. జ్యుడిషియల్ రివ్యూ 3 సార్లు అడిగాడు. ఈసారి ఖచ్చితంగా అడుగుతాడు, ఎందుకంటే శబరిమల జడ్జిమెంట్ వచ్చింది కదా. శబరిమల జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఈసారి మీకు అది ఫేమస్ టాపిక్ అయిపోయింది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. తర్వాత ఆర్టీఐ, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఆర్టీఐ. లైక్ వైజ్ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఉమెన్. అరే ఉమెన్కి సంబంధించిన పాలసీస్ ప్రతి ఒక్క పేపర్లోనూ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, కొంచెం నోట్ చేసుకోవాల్సిన అంశం కూడా ఇది. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ ఎథిక్స్. మీకు ఎథిక్స్ చూడండి, దీంట్లో ఎథిక్స్ అండ్ వాల్యూస్ ప్రతి సంవత్సరం అడిగే టాపిక్. అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి ఇక్కడ అడిగాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సైబర్ క్రైమ్ గురించి అడిగాడు. మీకు డిఫరెన్స్ ఏంటి సార్, 2 చోట్ల అడుగుతున్నాడు ఎందుకంటే చాలా టాపిక్లు. అక్కడేమో సైబర్ క్రైమ్కి ఎలాంటి లాస్ ఉన్నాయని అడిగితే, ఇక్కడేమో సైబర్ క్రైమ్ యొక్క టెక్నాలజీస్ ఏంటివని అడుగుతాడు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో. అదవుతుందా, 2 వేరు. నెక్స్ట్ ఎకానమీ ఇప్పుడే డిస్కస్ చేసాం. చూడండి, ఈ స్మార్ట్ సిటీ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 1లోనూ అడిగాడు, యూపీఎస్సీలోనూ అడిగాడు. అంటే ప్రతి చోట రిపీట్ అయ్యే క్వశ్చన్ స్మార్ట్ సిటీ. మీరేం చేయాలి, దీని గురించి నోట్స్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ గవర్నెన్స్, ఇస్రో ప్రతి ఇయర్ అడిగాడు. ఎనర్జీ సోర్స్, అరే ఎనర్జీ సోర్సెస్ ఇక్కడ అడిగాడు. అండ్ పేపర్ 4 ఇక్కడ అడిగాడు ఎనర్జీ సోర్సెస్. సో మీరు చూస్తే ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్ చాలా ఎక్కువ. అందుకే ఏ టాపిక్ చదివినా సరే మీరు ఇండివిజువల్గా దాని ఒక పేపర్కి మాత్రమే పాలిటీ మాత్రమే అని చదువుకోకూడదు.
ఎకానమీ మాత్రం చదువుకోకూడదు. ఒక టాపిక్ తీసుకున్నామండి, దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఏంటి, ఎకానమీ యాంగిల్ ఏంటి, సోషల్ యాంగిల్ ఏంటి, జాగ్రఫికల్ యాంగిల్ ఏంటి, ప్రతిదీ చదవాలి. అది మీకు నాట్ ఓన్లీ రిపీటెడ్గా క్వశ్చన్స్లోనే కాదు, జనరల్ ఎస్ఏలో కూడా హెల్ప్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇవి 5 పేపర్స్. దాంట్లో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ గురించి అడిగాడు, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ దాని గురించి కూడా అడిగాడు ప్రతి సంవత్సరం. అండ్ నెక్స్ట్ నౌ కమ్స్ మార్క్స్. సార్ మార్క్స్లో ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి సార్? ఇది తెలంగాణది. ఫస్ట్ తెలంగాణది 2024 రిజల్ట్ డిక్లేర్ అయింది, 563 పోస్టులు. దాంట్లో చూడండి 550 టాప్ మార్క్, 550 అవుట్ ఆఫ్ 900. వాళ్ళకి 6 పేపర్లు అండి, 900 అంటే అరౌండ్ 65%. అరౌండ్ 65%. మీరు చూస్తే 52 మందికి, లిటరల్లీ 52 మందికి 500 పైన మార్కులు వచ్చాయి. అంటే 60% మీద 50 మెంబర్స్కి వచ్చాయి. అండ్ నెక్స్ట్ టు కంపేర్ విత్, ఎందుకంటే ఏపీ గ్రూప్ 1ది 2023ది రిజల్ట్ రిలీజ్ అయింది, కానీ దానికి సంబంధించి మార్క్స్ పెట్టలేదు. సో 2022 రిజల్ట్ ఏదైతే ఉందో అదే ఒకసారి చూద్దాం. దాంట్లో చూస్తే భానుశ్రీ గారికి 525.25 మార్క్స్ వచ్చాయి, అలాంగ్ విత్ ద ఇంటర్వ్యూ 75 మార్క్స్కి. అంటే మెయిన్స్ అనేమో 750, ఎందుకంటే 5 పేపర్స్ కదా, ఒక్కొక్క పేపర్ 150 మార్క్స్కి, సో 750 మార్క్స్కి. ఇంటర్వ్యూ 75, మొత్తం 825 మార్క్స్కి. 825కి 525 వచ్చాయి, అంటే ఎంత అండి? అరౌండ్ 63% మార్క్స్, హైయెస్ట్. నెక్స్ట్ చివరిగా చూసుకుంటే జీవనా గారికి 443, అంటే అరౌండ్ 56% మార్క్స్. సో మీరు తెలంగాణ తీసుకున్న, ఏపీ తీసుకున్న ఒక ట్రెండ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. 55%, 65% కానీ మీరు అచీవ్ చేయగలిగితే అప్పుడు ర్యాంక్ మీదే, అప్పుడు ర్యాంక్ అనేది మీదే. డిఎస్పీ కానీ ఆర్ అదర్వైజ్ డీసీ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ రీసెంట్గానే మీకు ఏంటి అండి ఇంకొక అడ్వాంటేజ్, 2025 మేలో ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్ ఎగ్జామినేషన్. జస్ట్ 1 మంత్ ముందు, అంటే ఏప్రిల్లో, ఏది ఇది, ఇదిగో ఇదే ఏప్రిల్ 10th నాడు, జస్ట్ 1 మంత్ ముందు ఇది రిలీజ్ చేశాడు. ఇన్ వ్యూ ఆఫ్ మల్టిపుల్ రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్, ది ఆన్సర్ బుక్లెట్స్ ఆఫ్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి ప్లెయిన్ వైట్. ప్లెయిన్ వైట్, రూల్డ్ కాదు, ఎందుకంటే ముందంతా కూడా రూల్డ్. సార్ ఎందుకు సార్ అది అడ్వాంటేజ్? పేపర్ రాసేదే కదా, ఏదైనా రాసేదే కదా. ప్లెయిన్ వైట్ పేపర్లో మీరు బొమ్మలు గీయచ్చు, ఫ్లో చార్ట్లు గీయచ్చు, ఎగ్జాంపుల్ బాగా రాయొచ్చు, ఇవన్నీ కూడా బాగా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఈజీగా ఫిల్ చేయొచ్చు పేపర్, ఈజీగా అనేది పేపర్ ఫిల్ చేయొచ్చు, విచ్ విల్ బి మీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి? ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి, నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే కోడ్ క్యాలిక్యులేటర్ ఉంది అనుకోండి, మార్క్స్ చేయడు. అదేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎటువగా స్కెచ్ లాంటివి ఏమి యూజ్ చేయకూడదు. ఏ పెన్తో అయితే మీరు రాస్తున్నారో ఆ పెన్తోనే అండర్లైనింగ్ అవి చేసుకోవచ్చు. బాక్సులు కూడా కొట్టారు లాస్ట్ టైం, బాక్స్ అవి కూడా. ఇలాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు ఎక్కువ పట్టించుకోకూడదు. తర్వాత ఇది మనకి ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో ఆ ట్రెండ్స్. నేను అట్ ద లాస్ట్ ఏం నేర్చుకున్నా ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, నోటిఫికేషన్ దగ్గర నుంచి ఒక 4 months అనేది టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అట్లీస్ట్ 3 months, ఎందుకంటే ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్. నెక్స్ట్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో డైవర్సిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేసేసారు. ఎప్పుడైతే డైవర్సిటీ ఇంక్రీజ్ అయిందో టఫ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మీరు కానీ లాజికల్ రీజనింగ్ కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు, నెక్స్ట్, ఫోర్త్, మెయిన్స్ ఎగ్జామినేషన్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అందుకే ఏమన్నా దాన్ని మేమన్నాం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అన్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో అవి చూసి నెక్స్ట్ ఏ రకంగా క్వశ్చన్స్ రాబోతాయి, అదే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. సో మెయిన్స్ రిపీట్ అయ్యేవి నోట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ 5, 60% కంటే ఎక్కువ మార్క్స్ వస్తే ర్యాంక్ మీదే. 55 to 65% ఎక్కడున్నా సరే
ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని రాయండి. అండ్ 6th వన్ లాస్ట్ ఏం చూసాము, వైట్ పేపర్ని అడ్వాంటేజ్గా యూజ్ చేసుకొని రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ ట్రెండ్స్లో మనం మాట్లాడుకున్నాం. రైట్, ఇది ఇప్పటి వరకు మనం చూసింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఒకసారి అడగండి. అండ్ ఈ సెషన్ తర్వాత మేము చెప్పాలనుకుంది ఏంటంటే, క్లాసెస్ అనేవి 27th జూలై నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వీక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 20 to 25 ఒక 5 days ఫ్రీ క్లాసెస్ అంటే ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఈ ఫౌండేషన్ క్లాసెస్ 11 to 1:30 ఉంటుంది ఎవ్రీడే. అది ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి టెర్మినాలజీస్ ఏముంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారు, ఇవన్నీ కూడా ట్రెండ్స్ ఉంటాయి. అది మీరు అటెండ్ అయ్యి బేస్డ్ ఆన్ ద ఫ్యాకల్టీ యూ కెన్ యాక్చువల్లీ జాయిన్ అది. ఓకే, సో ద బ్యాచ్ స్టార్ట్ ఫ్రమ్ 27th of July ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. 20th నుంచి 25th వరకు ఫ్రీ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి కూడా ఉన్నాయి, మీరు జాయిన్ అవుతాయి. అండ్ ఈ క్లాసెస్ అనేవి ఆఫ్లైన్ ఉంటుంది, అదేవిధంగా ఆన్లైన్ లైవ్లో కూడా ఇస్తారు మీకు. అదేవిధంగా రికార్డెడ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. ఈ 3 కలిపిస్తారు మీకు. బేస్డ్ ఆన్ యువర్ అవైలబిలిటీ యూ కెన్ జాయిన్. ఓకే, సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డూ ఆస్క్ మీ, ఐ విల్ బి క్లారిఫైయింగ్ దోస్ డౌట్స్. సో ఇది సెకండ్ సెషన్ మీకు జరుగుతుంది, సెకండ్ ఫ్రీ సెషన్. ఫస్ట్ మండే నాడు వెంకట్ సార్ ఓరియంటేషన్ సెషన్ తీసుకున్నారు. ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది సెకండ్ సెషన్, ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంతో చాలు. తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే క్రమంలో ఫౌండేషన్ క్లాస్ అని మీరు అటెండ్ అయితే ఇంకా మరీ మంచిది మీకు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదు అంటే చాట్లో అయినా మెసేజ్ చేయండి. ఐ విల్ బి రిప్లైయింగ్. ఏం డౌట్స్ లేవా? సో డౌట్స్ లేకపోతే మంచిదే. ప్రిపరేషన్ అనేది తొందరగా స్టార్ట్ చేయండి. సిలబస్ సార్, సిలబస్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి, ఫస్ట్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా కంప్లీట్ చేస్తారు. ఎప్పుడైతే ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా కంప్లీట్ చేస్తారో కొన్ని సబ్జెక్ట్స్ మీకు మెయిన్స్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ప్రిలిమ్స్లోనూ ఉంది, మెయిన్స్లోనూ ఉంది. మెయిన్స్ పేపర్ 5. ఇండియన్ హిస్టరీ మీకు ప్రిలిమ్స్లోనూ ఉంది, మెయిన్స్లోనూ ఉంది. అంటే ప్రిలిమ్స్ అయ్యే టైంకి మెయిన్స్లో 60% సిలబస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మెయిన్స్ ప్రిలిమ్స్ అయిన తర్వాత మీకు ఒక 4 to 5 months ఆర్ 3 to 4 months గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎథిక్స్, గవర్నెన్స్, లా, జనరల్ ఎస్సే అనేవి చెప్తారు. విచ్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో దట్ మీకు టైం అనేది ఎఫెక్టివ్గా యూటిలైజ్ అవుతుంది. కన్సిడరింగ్ మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, సో మనం ప్లానింగ్ అనేది పక్కాగా ఉండాలి. అది రైట్. యా, రియల్మీ 1 second. తరుణ్, ఎస్ ఐఎమ్ యాక్చువల్లీ. అండ్ ఎవరు రియల్మీ హ్యాండ్ రైజ్ చేశారో ఒక్కసారి అన్మ్యూట్ చేస్తున్నాను. యా, సో చూడండి ఒకసారి. నెక్స్ట్ రియల్మీ. యా, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. 1 second. యా, యా, గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎప్పుడు కూడా ఎగ్జామ్కి ఒక 6 to 8 months ముందు కరెంట్ అఫైర్స్ అనేవి పూర్తిగా కవర్ చేస్తాడు. కానీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ తీసుకుంటే మీకు ప్రిలిమ్స్ వరకు 8 months వరకు కవర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మెయిన్స్ మాత్రము మీకు ఏ కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వవు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు స్టాటిక్గానే ఉంటాయి. సపోజ్ లైక్ వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, డిస్కస్ ద రెమెడీస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, అది క్వశ్చన్. కానీ రెమెడీస్ అనేవి మారుతూ ఉంటాయి.
సో రీసెంట్గా న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి మీరు యాడ్ చేసుకుంటూ మీ ఆన్సర్ డైనమిక్గా ఉండాలి. క్వశ్చన్ అనేది ఎప్పుడూ స్టాటిక్గా ఉండాలి, మీ ఆన్సర్ డైనమిక్గా ఉండాలి. సో మెయిన్స్ ఎగ్జామినేషన్కి లాస్ట్ 2 ఇయర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయో ఆ ఎగ్జాంపుల్స్ మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. కానీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి 6 to 8 months చదువుకుంటే చాలు. ఎప్పటి నుంచి దీని ఆర్డర్ ఎగ్జామినేషన్ ముందు 8 months, నాట్ నోటిఫికేషన్ నుంచి ముందు 8 months, ఎగ్జామినేషన్ నుంచి 8 months. యా, థ్యాంక్ యూ. నమస్తే అండి. తెలుగు మీడియం 27th నుంచి మీకు ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కాదు. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ అంటే 3rd or 2nd నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అదేంటంటే సో ఇప్పుడే మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వండి, ఎందుకంటే తెలుగు మీడియం ఒక 1 week అలా అవుతుంది అంతే స్టార్ట్ అయ్యి. సో తొందరగా మీరు జాయిన్ అయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. అది తెలుగు మీడియం అనేది మనం తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. తెలుగు మీడియం నార్మల్గా కొంత ఏంటంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఏంటి అంటే తెలుగు మీడియం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. సో మీరు ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తేనే బెటర్. అది ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ రికార్డెడ్గా కూడా ఉంది సార్. మరి సిలబస్ మధ్యలో ఉంటుంది కదా అంటే మీకు ప్రతి టాపిక్ న్యూగా ఉండదు, ప్రతి చాప్టర్ కొత్తది. సో ఈ చాప్టర్స్ అన్నీ చదువుకుంటుంది. ఏ చాప్టర్ అయితే మీకు కవర్ అవ్వలేదు అది మళ్ళీ తర్వాత చదువుతారు, తర్వాత మళ్ళీ మీ క్లాసులు జరుగుతాయి, అప్పుడు మీరు వినండి. సో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, అది దానికి నేను చెప్పేది. అర్థమైందండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ షకీర్ సార్, అపార్ట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇఫ్ నెసరీ సజెస్ట్ బుక్స్ అండ్ మెటీరియల్స్. సార్ బుక్స్ అండ్ మెటీరియల్స్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ఇదే లూప్లో ఉండిపోయి విషియస్ లూప్లో ఉండిపోతున్నారు. ఏంటి అంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ఫస్ట్ ప్రిఫర్ చేయాలి, అథెంటిక్ బుక్స్ కాబట్టి. తర్వాత బడ్జెట్లు, సర్వేలు ప్రిఫర్ చేయాలి. తర్వాత ఏవైతే పిఐబిలో రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి ఆ రిపోర్ట్స్ ప్రిఫర్ చేయాలి. తర్వాత ఒకవేళ మీకు ఇంకా బుక్ ఏమైనా చదవాలంటే బిఏ ఎకానమిక్స్ ఉంటుంది, బిఏ హిస్టరీ బుక్లు ఉంటాయి, ఆ బిఏ బుక్లు చదవండి. ఎందుకు సార్ నేను ఓన్లీ గవర్నమెంట్ బుక్లు చెప్తానంటే అథెంటిసిటీ ఇప్పుడు ఇంపార్టెంట్ సార్. మీరు ప్రైవేట్ పార్టీస్ బుక్ చదువుతారు అంటే దేర్ మే బీ హై ఛాన్స్ దట్ అది మీకు రిలవెంట్గా ఉండకపోవచ్చు, కానీ గవర్నమెంట్ సోర్సెస్ ఎప్పుడు రిలవెంట్ సార్. మీ దగ్గర మీరు ఏ బుక్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారో అదే బుక్, ఏ బుక్ అయినా పర్లేదు, అది కంటిన్యూ చేయమని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక బుక్ 5 సార్లు చదవాలి. 5 డిఫరెంట్ బుక్స్ ఒకసారి చదవడం కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫెన్ ఆర్ నాట్ 90% ప్రతి బుక్ ఒకే రకంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఆ బుక్లో ఇన్ఫర్మేషన్ లేకపోతే ముందు ఆ బుక్ ఎవరు కొనరు, రైట్? సో 90% అనేది ఆ బుక్ ప్రతి బుక్ ఒకేలా ఉంటుంది. మీరు ఆ 10% కోసము ఎక్కువ శ్రమిస్తే 90% అది లూజ్ అయిపోతాం. ఎందుకంటే ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే మీకు అన్ని మంచి మార్కులు వస్తాయి, అంత బాగా రాయగలరు. అర్థమైందా? రైట్, దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. యా, మెటీరియల్కి డౌన్లోడ్ ఆప్షన్ అది ఉంటుంది సార్ ఆన్లైన్ వాళ్ళకి. ఓకేనా? ఇంకొకటి August 15th నోటిఫికేషన్ ఉంటుందా అని అడిగారు. నేను ఇందాక ఫస్ట్ స్టార్ట్ చేయడం August 15th నోటిఫికేషన్ అనేది దేర్ మేబీ ఏ ఛాన్స్ ఒక 2 వారాలు అటు ఇటుగానే అవుతుంది అంతే. బట్ August 15th నుంచి August 30th వరకు మ్యాక్సిమం వేసుకోవచ్చు. నేను చెప్పింది నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్కి ఎంత టైం ఉంటుంది అంటే 3 to 4 months ఉంటుంది అని చెప్పాను. సో మీకు ఏంటి అంటే ఈ రోజు నుంచి అంటే మొన్న 27th నుంచి స్టార్ట్ చేసుకుంటే బై ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్కి మీకు కంప్లీట్ అవుతుంది అనమాట ప్రిలిమ్స్ సిలబస్ అనేది. సో మీకు ఎగ్జామ్ అనేది అరౌండ్ నవంబర్ ఎండింగ్ ఉంటుంది. సో యూ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ 2 to 3 weeks ఆఫ్ టైం. సార్ మరి చాలా తక్కువ టైం కదా అంటే ఎలా చేయాలి అంటే క్లాసెస్ అనేవి 8 to 10:30 ఉంటుంది, 11 to 1:30 ఉంటుంది. ఇంకా జాబ్ మానేసేయాలి ఎవరిని చేస్తూ ఉంటే, ఎందుకంటే దిస్ ఈజ్ ద హై టైం కాబట్టి. సో 5 hours క్లాసెస్ ఉంటుంది సార్. ఓన్లీ 5 hours క్లాస్ అయితే ఎలా సార్, డే అంతా క్లాస్ పడచ్చు కదా అంటే మీకు ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారు. ఏంటి అంటే మీకు క్లాసులు అంటే అర్థమయ్యే విధంగా చెప్పడము కావాలి, అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేయడము కావాలి. సో లెర్నింగ్ వైల్ స్టడీయింగ్ రెండూ ఒకేసారి జరగాలి. అందుకే డైలీ కూడా
ఒక 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఇస్తారు. ఎందుకంటే ముందు రోజు క్లాస్ చదివారా లేదా మీకు తెలియాలి. ఏ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ దగ్గరలోనే ఉంది. సో మొత్తం క్లాసెస్ అయిన తర్వాత చదువుదానని పెట్టుకుంటే మీకు కుదరదు, అవ్వదు కూడా అది. సో అందుకే 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎవ్రీడే ఇస్తారు. ఎవ్రీ వీకెండ్ కూడా 50 MCQs, 5 మెయిన్స్ క్వశ్చన్స్, టెస్ట్ ఉంటుంది సాటర్డే నాడు 2:30 to 4:30 ప్రతి వీక్ ఉంటుంది టెస్ట్. సో దట్ మీరు క్లాసెస్ ప్రిపరేషన్ సైమల్టేనియస్గా అవ్వాలి. సో దట్ మీరు ఆ టైంకి ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఇంటర్నేషనల్ టాపిక్ మెయిన్స్కి స్పెసిఫిక్గా టాపిక్గా ఏముండవా సార్ ఇన్ యూపీఏ? లైక్ లేదు సార్, సొసైటీ అవి ఉంటుంది తప్ప ఇంటర్నేషనల్ రిలేషన్స్ అది. యాజ్ ఎ టోల్డ్ యూ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్పెసిఫిక్గా ఉండదు, కానీ బట్ మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఆ టాపిక్స్ తీసుకురావచ్చు, రెఫరెన్స్గా తీసుకురావచ్చు. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ US-Iran క్రైసిస్, ఇండియాస్ రూపీ వాల్యూ హ్యాస్ డిప్రిషియేటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే నేను అక్కడ US-Iran క్రైసిస్ గురించి అడగల, కానీ నేను రాశాను. సో స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్స్ లేవు. ఓకే. జ్యోత్స్న సార్, స్కూలింగ్ అంతా డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో అయింది, ప్రజెంట్ వేరే డిస్ట్రిక్ట్లో 10 years నుంచి ఉంటున్నాం. స్కూలింగ్ ఎక్కడెక్కడ అయింది అండి నాకు క్లియర్గా చెప్పండి. 1st to 7th ఎక్కడ చదివారు? నేను ఫస్ట్ చెప్పింది అదే క్లాస్లో. 1st to 7th ఎక్కడ చదివారో ఒకసారి చెప్పండి నాకు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క చాడు చదివితే అది కూడా చెప్పండి నాకు. యా, ఇంకా జ్యోత్స్న గారు మీరు అన్మ్యూట్ చేసుకుని డైరెక్ట్గా అడిగేసేది, సో దట్ టైం కలిసి వస్తుంది. ఆర్ అదర్వైజ్ టైప్ చేయండి 1st to 7th ఎక్కడ చదివారు అనేది, అప్పుడు నేను ఈజీగా చెప్పగలుగుతా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ హోప్ చెప్పండి. ఆప్షనల్గా ఏ ఆప్షనల్ సార్? మేమా? సార్ ఆప్షనల్ సబ్జెక్ట్, ఒక నిమిషం, ఆప్షనల్ సబ్జెక్ట్ యూపీఎస్సీకి ఉంటుంది సార్, మన యూపీఎస్సీ కోచింగ్ ఇవ్వలేదు. ఏపీపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండదు సార్. ఏ సబ్జెక్టు? పేపర్ 2నా? అంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ అలా ఉంటుంది సార్, పేపర్ వైజ్గా రిలీజ్ చేయలేదు. ఒక పని చేయండి, మీకు ఒక నెంబర్ ఇస్తున్నాను నేను ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి, ఇలాగ వెంకటేష్ సార్ ఒకసారి కలవమన్నారు అని నాకు ఫోన్ చేసి ఇస్తారు వాళ్ళు. అప్పుడు నేను ఒక్కసారి క్లియర్గా ఏ బుక్ ఏంటి అనేది చూసి PDF అనేది మీకు వచ్చిందా రాలేదా, ఎలా వస్తుంది అనేది నేను చూస్తాను. ఓకేనండి? యా, నేను ఒక్కసారి చెక్ చేయిస్తాను సార్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇక్కడ రాశాను చూడండి. ఇంకా డౌట్స్? జ్యోత్స్న గారు మీరు ఇంకా ఏం చెప్పలేదు. ఫస్ట్లోనే మీరు ఇది అడిగారు లోకల్ ఎక్కడ అని. 1st to 7th ఎక్కడ చదివితే అక్కడ లోకల్. దీంట్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో చదివితే ఎక్కడైతే మోర్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్లో చదువుతారో అది మీ లోకల్ అవుతుంది. మీ డౌట్ క్లారిఫై అయిందా? నాకు ఒకసారి మీకు క్లియర్గా మీ పర్టికులర్ జోనల్ ఇష్యూ నాకు చెప్పండి. ఆ జోనల్ ఇష్యూలో మీరు ఎక్కడ బిలాంగ్ అవుతారు, ఎక్కడ చెందుతారో నేను చెప్తాను. హలో, యా చెప్పండి, వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది. ప్రెసెంట్ వైజాగ్ లో ఉంది సార్ లాస్ట్ 10 years నుంచి. ఓకే. అండ్ ఫస్ట్ టు 7th క్లాస్ వరకు కృష్ణా డిస్ట్రిక్ట్ లో చదివాను. అండ్ తర్వాత సమ్ రీజన్స్ వల్ల మళ్ళీ 8th to 10th వరకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో చదివాను. అండ్ నా గ్రాడ్యుయేషన్ నుంచి వైజాగ్ లో చదివాను. సో ప్రెసెంట్ వచ్చి వైజాగ్ లో ఉన్నాను. సో అంటే అప్లై చేసుకున్నప్పుడు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటే కృష్ణా అండి, మీరు యువర్ లోకల్ టు కృష్ణా డిస్ట్రిక్ట్. సో కృష్ణా డిస్ట్రిక్ట్ లో అప్లై చేసుకున్నాను. ఎస్, కృష్ణా డిస్ట్రిక్ట్కి మీరు లోకల్ అవుతారు, అక్కడే అప్లై చేసుకోవాలి. వేరే దగ్గర నాన్ లోకల్ అవుతారు, తక్కువ అంటే డిసడ్వాంటేజ్ అవుతుంది మీకు.
మంచి మార్కులు వచ్చినా సరే అక్కడ పోస్ట్ లేకపోతే డిసడ్వాంటేజ్ ఉంది. అదే కృష్ణా డిస్ట్రిక్ట్ అప్లై చేస్తున్నానండి, యు ఆర్ లోకల్ దే, కృష్ణా డిస్ట్రిక్ట్లో మీరు లోకల్ అవుతారు. సో లోకల్ అయినప్పుడు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే సార్. సార్ మా హస్బెండ్ తన స్కూలింగ్ అంతా కూడా ఏలూరులో అయింది, ఏలూరు డిస్ట్రిక్ట్ లో. సో అక్కడ అప్లై చేసుకోవచ్చు సార్ లోకల్ కింద అంతే, గ్రూప్ 2 కి. అవును అంతే. ఓకే సార్. ఫస్ట్ టు 7th ఎక్కడ చదివితే అక్కడండి. మీరు ఏంటి అంటే వన్స్ జాబ్ వచ్చేసిన తర్వాత మీరు తర్వాత ట్రాన్స్ఫర్ అనేది అప్లై చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మ్యూచువల్ స్పౌస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, దాని ద్వారా ఇద్దరు కూడా ఒక దగ్గరికి వచ్చేసేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ హోప్ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. చెప్పండి. ఉన్నాయి, ఉన్నాయిగా, ఉన్నాయి. ప్రిలిమ్స్ పీవైక్యూస్, మెయిన్స్ పీవైక్యూస్ ఆల్రెడీ మన వెబ్సైట్లో అవి కూడా ఉన్నాయి. మీరు ఏం చేస్తారండి, ఈ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, మేడం మీకు ఒకసారి పంపిస్తారు. ఓకేనండి. ఇంకా గ్రూప్ 2కి ఇంకా రిలీజ్ కాదు, గ్రూప్ 2కి రిలీజ్ చేస్తున్నాము, ఇంకా ఎడిట్ చేస్తున్నాము, అయిపోతే రిలీజ్ అవుతుంది గ్రూప్ 2 కూడా. యా, సో ఐ హోప్ అందరి ఇష్యూస్ రిజాల్వ్ అయ్యానని నేను అనుకుంటున్నాను. ఓకే, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సింపుల్, ప్రతిరోజు ఏ ఒక్కరోజు వేస్ట్ చేసినా మీ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ తగ్గిపోతుంది. సో మీకు టైం తక్కువ ఉంది, యూజ్ యువర్ టైం ఎఫెక్టివ్లీ, యూజ్ యువర్ టైం జుడిషియస్లీ. ఓకే, ఇంప్రూవ్ యువర్ ప్రాబిలిటీ, అంతే. థ్యాంక్ యూ.